సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ పాలనలో పెండింగులో ఉన్న సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఆ లేఖలో సీఎం రేవంత్ సాబ్ని బండి సంజయ్ కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన విషయం మీకు విదితమేనని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసి గ్రామీణాభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. మరికొంతమంది సర్పంచులు తమ సొంత ఆస్తులమ్మి అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోగా చేసిన పనులకు చాలా పంచాయతీల్లో రికార్డు చేయకుండా ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచులు చేసిన పనులను రికార్డు చేయమని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.